ప్రతి సంవత్సరం డబ్బు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు రచించుకోవడం, వాటిని చేరుకోవడంలో ఫెయిల్ అవడం చాలామంది విషయంలో జరిగిదే. అందువలన డబ్బు వృధా అవడంతో పాటు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అనుకున్న పని ఒకటి పూర్తి కాదు. మరి ఇలాంటి అలసత్వానికి చెక్ పెట్టాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అందువలన సంవత్సరం అంతా ఆర్థిక స్థిరత్వం సాధించడంతో పాటు డబ్బుతో ముడిపడి ఉన్న పనులన్నీ సవ్యంగా సక్రంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు. మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందామా? డబ్బు పొదుపు చేసే విషయంలో వచ్చే నెల నుంచి మొదలు పెడతా అనే నియమం పెట్టుకుంటారు. కొంతమంది ఇలాంటి నియమాలను అనుసరిస్తూ ఉంటారు. ఇక నెలలు గడిచినా దాన్ని ఆచరణలో పెట్టలేరు. అయితే ఈ వాయిదాను వాయిదా వేయాలంటే కొత్త ఏడాదిలో మనీ సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు ఇచ్చే ఆదాయంలో ఖర్చుల పోను దేనికి ఎంత డబ్బు పక్కన పెట్టాలనుకుంటున్నారో ముందే ఒక లిస్ట్ రాసుకోవాలి. అంటే నెలవారీ ఖర్చుల కోసం మినహాయించి మిగతా డబ్బులో అత్యవసర ఖర్చుల కోసం, ప్రయాణాల కోసం, ఇంటి అవసరాల కోసం, వస్తువులు ఏమైనా కొనాలంటే వాటి కోసం ఇలా ప్రతి సంవత్సరం డబ్బు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు రచించుకోవడం, వాటిని చేరుకోవడంలో ఫెయిల్ అవడం చాలామంది విషయంలో జరిగిదే. ప్రతి సంవత్సరం డబ్బు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు రచించుకోవడం, వాటిని చేరుకోవడంలో